వెల్కమ్ బ్యాక్ టు గంగిరెడ్డి నీలిమ యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు నేను పాలు కాంచుతూ ఉండగా ఆ పాలు అనేది విరిగిపోయాయండి. విరిగిన పాలతో ఒక కర్రీ అనేది చేయబోతున్నాను. ఆ కర్రీ ఏంటో మీరు కూడా చూడండి. ఈ విరిగిన పాలన్నీ ఒక బొక్కల గిన్నె తీసుకొని అందులో ఒక కాటన్ క్లాత్ వేయాలండి. నా దగ్గర ఈ క్లాత్ ఉంటే ఇది వేశాను. కాటన్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది. వేసిన తర్వాత విరిగిన పాలన్నీ అందులో పోసి అందులో మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా అలా జల్లెడ పట్టాలండి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. మిగిలిన వాటర్ ఏమన్నా ఉన్నా కూడా ఇలా పిండి వేస్తే ఇలా పిండడం ద్వారా మిగిలిన వాటర్ అన్నీ వెళ్ళిపోతాయండి. వెళ్ళిపోయిన తర్వాత చూడండి మీగడలా ఫామ్ అయింది కదా, అలా మీగడలా ఫామ్ కావాలండి. మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోవాలి. తర్వాత ఈ క్లాత్ అనేది మడతలు పెట్టేయాలండి. మడతలు పెట్టి ఏమన్నా అందులో వాటర్ ఉంటే అలా ఇవి కూడా వెళ్ళిపోతాయి. దాని మీద ఒక బరువైన వస్తువు పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. అలా పెట్టడం ద్వారా ఇంకా మిగిలిన వాటర్ అనేది వెళ్ళిపోతాయి. చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత ఎలా తయారైందో. దీంతో ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ముందుగా గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయండి. వేసిన తర్వాత అది హీట్ ఎక్కిన తర్వాత తిరువాత గింజలు, ఆనియన్స్, శనగబెడలు వేసి బాగా వేయించాలండి. వేయించిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి మీగడని అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. ఒక 10 మినిట్స్ అలా మీడియంలో పెట్టి బాగా వేగనివ్వాలండి. వేగనిస్తే అందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. అలా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్టు, ఒక టేబుల్ స్పూన్ కారం పొడి రుచికి తగ్గంత వేసుకొని బాగా వేయించండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. ఒక 10 మినిట్స్ అలా వేగనించిన తర్వాత కర్రీ రెడీ అవుతుంది. దీన్ని కనుక మనం చూడండి చపాతీ పిండి పక్కన పెట్టుకున్నాను. చపాతీతో తింటే చాలా బాగుంటుంది.